తలలోంచుకోండి, ప్రార్థించుకుందాం. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన, నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సజీవి లెక్కల్లో దాచిపెట్టి నీ అపారమైన కృపలో భద్రపరిచి నీ చల్లని రెక్కల కింద సంరక్షిస్తూ పోషిస్తూ కంటికి రెప్పలా కాపాడుతూ నాయన, నీ సంరక్షణలో నీ పోషణలో నీ చల్లని రెక్కల కింద తండ్రి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సజీవు లెక్కల్లో నిలిపి తండ్రి, ఇగో ఈ రీతిగా నాయన మేమందరం కూడుకుని నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి నాయన జీవగ్రంథంలోని మాటలు ఆలోచిస్తూ మా బ్రతుకులు దిద్దుకోవడానికి ఇవ్వబడిన ఈ సమయాన్ని తండ్రి బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు సూత్రములు చెల్లిస్తూ తండ్రి నాయన, ప్రారంభం నుంచి వెళ్ళి ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించి మా కొదవగా ఉన్న జ్ఞానాన్ని ధారాళంగా మాకు నీ ఆత్మ సహాయం ద్వారా అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి తండ్రి సూటిగా నీ పిల్లలతో మీరే మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ బలమైన నీ హస్తానికి తండ్రి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన మనల్ని అడిగి సమర్పించి బతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామమున అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలుపుతూ 75 సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రం వచ్చిన స్వాతంత్రము ఎవరికి అంటే అందరికీ సమానత్వము ఉండాలనుకున్నారు. కానీ సమానత్వం అనేది లేదు లోకంలో. మనం ఆలోచిస్తే ప్రతిదాన్ని ఈ ప్రజాస్వామ్య అంటే రాజులు పోయారు, రాజరిక వ్యవస్థ పోయింది. ప్రజాస్వామ్య దేశం ఏర్పడిన తర్వాత ప్రజల చేత ఎన్నుకోబడిన మరి ఉన్నది రాజ్యాంగాన్ని రచించిన తర్వాత చక్కగా ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడి చక్కగా మరి ప్రజలకు అంటే ప్రజలందరికీ హితంగా ఆమోదయోగ్యంగా పరిపాలించాలి, విద్య వైద్యము మంచిగా ఉండాలి, అందరి సమానత్వం ఉండాలి, ఈ ఫలాలు అనేది సమానంగా అనుభవించాలన్నది మన ప్రజాస్వామ్య దేశంగా మన స్వాతంత్రం తెచ్చుకున్నాం. కానీ అది ఎక్కడ ఇంప్లిమెంటేషన్ లేదు, రాతరూపకంగా అక్కడనే మిగిలిపోయింది తప్ప భారత రాజ్యాంగం అనేది 25 నుంచి వెళ్ళి ఆర్టికల్ 25 నుంచి వెళ్ళి 35 వరకు రాయబడిన సందర్భాలన్నీ మరి అన్నిట్లలో సమానత్వం ఉండాలి, ఈ కులాలు అనేది ఈ మతాల వివక్ష అనేది ఉండకుండా మరి ఎవరైతే తక్కువ షెడ్యూల్ కులాలు ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కువగా ప్రోత్సాహాలు ఇస్తూ మంచిగా పథకాలు కానీ అన్నిట్లలో మరి ఆ మంచి ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని రకరకాలుగా మంచిగా రాయించారు. రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చక్కని రాజ్యాంగాన్ని రచించాడు, అందరికి ఇచ్చాడు. ఇచ్చినది ఆ రాత మీదనే, ఆ రాజ్యాంగంలో రాతలు తెల్ల పేపర్ మీద నల్ల అక్షరాలుగానే మిగిలిపోయినాయి తప్ప దాని ఇంప్లిమెంటేషన్ అనేది మాత్రం ఇంకా నోచుకోకపోవడం దురదృష్టకరం, బాధాకరం. ప్రియమైన దేవుని పిల్లరా, విద్యా వైద్యం ఇస్తే మనుషులకు ఈ పథకాలన్నీ అవసరం లేదు. ఈరోజు పథకాలన్నీ వాళ్ళు సంవత్సరం గడిచిపోయింది కదా అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కనుక ప్రభుత్వం వచ్చేసి చక్కగా మరి దాని గురించి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నిటి ఉటంకిస్తున్నారు. ఏంటంటే మేము ఈ పథకాలు పెట్టాము, ఇగో ఇలా రోడ్లు వేసాము, లేకపోతే ఇగో ఇన్ని పథకాలు ప్రజలకు ఆమోదయోగ్యమైన అన్నిటిని మేము పెట్టి ఇన్ని పథకాలు పెట్టినామని ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రభుత్వం అనేది వాళ్ళ ప్రజలకు ఆమోదయోగ్యమైన పథకాలన్నింటి ఈరోజు నెంబర్ వేసుకుంటారు. ఇంకో ప్రజలకు ఇన్ని వేల వందల కోట్లు మేము ఖర్చు పెట్టాము, స్కూళ్ళ విషయంలో కానీ లేకపోతే లోన్ల విషయంలో కానీ పెళ్ళిళ్ళు, కళ్యాణ లక్ష్మి అన్ని రకరకాలుగా అన్నీ ఉన్నాయి కదండి పథకాలు. మొత్తం ఆ పథకాలలో మొత్తం ఇవన్నీ అని చెప్పుకుంటున్నారు. కానీ అవన్నీ చెప్పుకుంటేందుకు ఉన్నది మంచిగానే, కానీ ఇంప్లిమెంటేషన్ అయ్యే వరకల్లా సమర్థంగా వస్తున్నాయా లేదా అంటే మరి లేదనే చెప్పుకోవచ్చు. అవి ఎప్పుడైతే మాటల్లో ఉండిపోయే తప్ప చేతల్లో ఇంకా ఇంప్లిమెంటేషన్ అనేది జరగట్లేదు. అది లోకంలో అలా ఉంది. కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత సమానత్వాన్ని ఎలా ఉండాలి, కులము మతము వర్గం అనేదే ఉండొద్దు అన్నాడు. లోకంలో అవన్నీ ఉన్న వాళ్ళను జర అధిగమించి మంచిగా విద్యతోనైతే అన్నిటిని అధిగమిస్తారు. వాళ్ళకు చదువు చాలా ఇంపార్టెంట్ కనుక విద్య లేకపోవడమే చాలా దూరంగా ఉన్నది. వాళ్ళందరూ ఆ విద్య అనేది ఒకటి మంచిగా అందిస్తే, నాణ్యమైన విద్యను అందిస్తే చక్కగా బాగుంటుంది. అందరూ వాళ్ళ దరిద్రం మొత్తం వెళ్ళిపోతుంది. మంచిగా దారిద్ర్య దివ్యరేఖను ఉన్న వాళ్ళందరినీ పైకి తీసుకురావచ్చు. మంచిగా వాళ్ళ చదువు చాలా మంచిది. ఆ చదువుతో పాటు వైద్యం కూడా ఫ్రీగా ఇస్తే చాలా మంచిగా ఉంటుందని చెప్తున్నారు. అన్ని ప్రభుత్వాలు అలాగని చెప్తున్నాయి. కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేవరకల్లా మామూలుగా అలా జరుగుతున్నాయి. కానీ ఇక దేవుని వేద గ్రంథంలోనికి వెళ్దాం. దాని గురించి చెప్పాడు దేవుడు అంటే పాపములో మానవులందరూ పాపములతోనూ శాపములతోనూ మొత్తం కొట్టబడ్డప్పుడు పాపం నుంచి విడిపించడానికి, శాపం నుంచి విడిపించడానికి
మరి ఎన్ని రోగాలు వచ్చినా భూమి మీద అనేకమైన మందులు ఉన్నాయి. ఆ మందుల్లో నుంచి చాలా వరకు మరి మనకు విముక్తి అనేది దొరుకుతుంది. ఇప్పుడు కరోనా వైరస్ అనేది వచ్చింది, చాలా వరకు దాని మీద కంట్రోల్ అవుతుంది. దానికి వ్యాక్సిన్ వచ్చింది, వేస్తున్నారు. కొంతమంది కంట్రోల్ అవుతుంది, కొంతమంది పెరుగుతుంది. మరి మొదటి వేవ్ వచ్చింది, రెండో వేవ్, మళ్ళీ మూడో వేవ్ కూడా ప్రవేశిస్తుందని చెప్తున్నారు. ఈ రకరకాలుగా అయితే మందులు అయితే వీటికి ఉన్నాయి కనుక్కుంటున్నారు, బాగానే ఉంది కష్టపడి. కానీ పాపం అనే రోగానికి మందు లేదు. పాపం అనే దాసి కింద, అంటే దాస్యం అనే కాడి కింద మరి చిక్కుకోకూడదని ఒక మంచి మాట రాయబడింది. ఒకసారి వేద గ్రంథంలోనికి వెళ్దాం, చూద్దాం. దేవుని గ్రంథం, చాలామంది క్రీస్తు యేసులోనికి వచ్చిన వారికి ఏ శిక్షా విధి లేదు అని రాయబడ్డ మాట మనం ఒకసారి చదువుకొని వాక్యపట్నంకి వెళ్దాం. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం, 8వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. 8వ అధ్యాయం మొదటి వచనం రోమాపత్రిక. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. చాలండి. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అనుకున్న వరకు నమ్మంగానే అయిపోతుంది, నమ్ముకుంటే బాప్టిజం తీసుకుంటే అయిపోతుంది, మన పరలోకం వెళ్ళినట్టే అన్న ఒక దొంగ బోధలు అనేది క్రైస్తవ లోకంలో బయలుదేరినాయి. ఇప్పుడు ఉన్నవారికి, క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదని బైబిల్ చెప్తుంది కదా. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అని మనం చదువుకున్నాం రాయబడ్డ మాటలు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అని బైబిల్ చెప్తుంది. ఎవరికి ఉంటుంది, ఎవరికి ఉండదు అనేది మనం ఈరోజు ఈ పాఠాన్ని మనం ఛేదిద్దాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అని బైబిల్ చెప్తుంది కనుక దీన్ని ఆధారం చేసుకొని దేవుని నమ్ముకొని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఈ మాటను ఆధారం చేసుకుని. ఎందుకంటే క్రీస్తుని నమ్ముకున్నాం కదా, నమ్ముకోని వాళ్ళకు శిక్షావిధి ఉన్నది, నమ్ముకున్న వారికి శిక్షావిధి లేదు. వాడు ఎలా బ్రతికినా పర్వాలేదని ఈ మాటను ఆధారం చేసుకొని ఏం చేస్తున్నారంటే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు, మేము బ్యాప్టిజం తీసుకున్నామంటే పరలోకం కన్ఫర్మ్ అన్న దాని మీద వీళ్ళే కన్ఫర్మ్ చేస్తున్నారు. కానీ ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత భయంకరమో ఎంత వేదన ఉందో కింది 2వ వచనం చూద్దాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను. చాలండి. క్రీస్తు యేసునందు ఉన్న జీవము ఇప్పుడు ఆత్మ యొక్క నియమము నుండి పాప మరణము నియమము నుండి నన్ను విడిపించినట్లు, అంటే విడిపించెను. ఎలా విడిపించిందంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా వాళ్ళందరినీ విడిపించాడు. విడిపింపబడిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళిపోవద్దు, ఆ కాడి కిందికి వెళ్ళిపోవద్దు అని చెప్తున్నాడు. గలతీ పత్రిక చూడండి ఒకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు పాపముల చేత అపరాధముల చేత భయంకరంగా చచ్చిన వారు ఉన్నారు, శిక్షను తప్పించాడు, విడిపించాడు, మంచిగా స్వతంత్రుడిగా చేశారు. పాపం అనే దాస్యం అనే కాడి కింద చిక్కుకొని ఉన్న వారందరినీ ఏం చేశాడంటే ఇప్పుడు ఈ స్వాతంత్రము అనుగ్రహించు క్రీస్తు మనల్ని స్వతంత్రుడుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. దాస్యం కిందనే ఉన్నాం, పాపం అనే కాడి కిందనే ఉన్నాం. కానీ యేసుక్రీస్తు విడిపించాడు, స్వతంత్రుడిగా చేశాడు. స్వతంత్రాన్ని ఇచ్చాడు అంటే ఆ పాప నియమము నుంచి వెళ్ళి, ఆ మరణం అనే నియమము నుంచి వెళ్ళి విడిపించాడు. పాప మరణము నియమము నుంచి వెళ్ళి మనల్ని ఏం చేశాడు? యేసుక్రీస్తు విడిపించాడు, స్వతంత్రుడిగా చేశాడు. చేసిన తర్వాత మళ్ళా పాత జీవితానికి వెళ్ళొద్దని ఇక్కడ చెప్పేది. పాత జీవితం ఎలాంటిది? పాపముల చేత అపరాధముల చేత మనం అందరం చచ్చిన వారై ఉన్నాము. ఆ ఉండి దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుడి అని చెప్తున్నాడు. ఇందులో 16వ వచనం చూద్దాం. చిక్కుకొనకుడి అని చెప్తూ నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకుంటే మళ్ళీ ఈ విడిపింపబడే ఈ స్వాతంత్రం అనేది ఎలా ఉంటుంది? దేవుడు అనుగ్రహించిన ఆమోదయోగ్యంగా ఉంటుంది.
మీరు గమనించండి, ఇప్పుడు దేవుడు ఇచ్చిన స్వాతంత్రం కిందనే ఉంటున్నారా, లేకపోతే మనిషికి తన సుశిక్షాన్ని ఏర్పాటు చేసుకున్నాడా, సొంత ఇష్టాన్ని సొంత చిత్తాన్ని నెరవేర్చడానికి పరిగెడుతున్నాడా, దేవుని చిత్తము దేవుని ఉద్దేశము దేవుని సంకల్పం ప్రకారంగా మనిషి జీవిస్తున్నాడా? అంటే మనందరికీ రాజ్యాంగము చట్టము బలంగా దేవుడు ఇది ఇచ్చాడు కదా, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, ప్రభుత్వాలు నడవాలన్నా ప్రజలు ఎలా ఉండాలి అన్న దాని మీద మనకు రాజ్యాంగం అనేది ఉంది, భారత రాజ్యాంగం. అందులో 25 నుంచి 35 వరకు ఎవరికి ఎలాంటి వర్గాలకు అంటే ఎలా ఉన్నాయి, వర్గాలుగా విడిపోయారు కదండి మొత్తం. ఖచ్చితంగా దానికి ఎలా ఉండాలి ఎలాంటి అనేది ఖచ్చితంగా అన్ని సెక్షన్లు ఉన్నాయి మొత్తం. అయితే ఆర్టికల్స్ ప్రకారంగా ఖచ్చితంగా అన్నిటికీ దాన్ని ఖచ్చితంగా పాటించాలి, ఇంప్లిమెంటేషన్ ఉండాలని ఖచ్చితంగా విధించారు మొత్తం. అవన్నీ మంచిగా రాయబడినాయి. కానీ మనకు ఆదికాండం నుంచి వెళ్ళి ప్రకటన గ్రంథం వరకు మనకు చట్టం అనేది ఒకటి, దేవుని చట్టము, దేవుని రాజ్యాంగం, దేవుడిచ్చే స్వాతంత్రం, ఇవన్నీ ఇచ్చిండు. ఇందులో మనం దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామా, లేకపోతే మళ్ళీ పాపం అనే కాడి కింద చిక్కుకొని కొట్టుమిట్టులాడుతున్నామా? మీరు ఒకసారి ఆలోచించండి. లోకంలో రాసుకున్న రాజ్యాంగం అది ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు, అది కానివ్వరు కూడా, అది అలా ఉంటుంది. కానీ దేవుని రాజ్యాంగం దీన్ని ఇంప్లిమెంటేషన్ ఏమాత్రం కాకపోతే, దీన్ని పాటించకపోతే మాత్రం నరకం మాత్రం తప్పదు. దాన్ని పాటించకపోయినా ఉన్నవానికి అంటే ఏంది చట్టము మా చుట్టము అన్నట్టుగా ఉన్నవానికి ఓ రకంగా లేనివానికి ఓ రకంగా రకరకాల చట్టాలు అందరికీ సమానమైన ఉంది, రాయబడి ఉంది. కానీ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతుంది? అవ్వట్లేదు. డబ్బున్న వారికి ఒక రకంగా, డబ్బు లేని వారికి ఒక రకంగా అది మారిపోయింది మొత్తం. దాన్ని మనం మార్చలేము, అది కాని పని. మరి 66 పుస్తకాలు దేవుడు రాయించిన చట్టం కూడా ఒకటి ఉంది, దేవుని రాజ్యాంగం, దేవుని చట్టం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నీకు ఒకటి ఇచ్చిండు శాసనం, అది శిలాశాసనం. మన బ్రతుకుల్లో మనం అమలు చేసుకుంటున్నామా? దాని ప్రకారంగా మనం జీవిస్తున్నామా? దాని ప్రకారంగా మనం బ్రతుకుతున్నామా? ప్రతి మాట తప్పకుండా తప్పకుండా మరి మనం పాటిస్తున్నామా లేదా అని మనం ఒకసారి మనం ఆలోచిస్తే, క్రైస్తవులు ఇప్పుడు లోకంలో ఈ దాన్ని ఎలాగైతే మీరుతున్నారో, చట్టాలు అంటే తెల్ల పేపర్ మీద నల్ల అక్షరాలుగా ఎలా మిగిలిపోయాయో, ఇంప్లిమెంటేషన్ ఏమాత్రం నోసుకోకుండా బైబిల్లో ఉన్నాయి, తమ బ్రతుకుల్లో నెరవేర్చడానికి క్రియల రూపంగా రావడానికి కూడా అలాగనే మిగిలిపోతున్నాయి కాదా? మీరు ఒక్కసారి చెప్పండి, అవునంటారా కాదంటారా? మీరు ఆలోచించండి. తెల్ల పేపర్ మీద నల్ల అక్షరాలుగా మిగిలిపోయాయి తప్ప మనిషి హృదయం అనే పలక మీద జీవం గల దేవుని ఆత్మ చేరాతతో రాయబడుతున్నాయా? రాసుకుంటున్నాడా? ప్రతి మాట ప్రకారంగా బ్రతుకుతున్నాడా? ఆయా సంవత్సరం మొత్తం చేసినవి మొత్తం సంవత్సరానికి ఒకసారి మరి వాళ్ళు చేసిన పథకాలు మొత్తం ఇంప్లిమెంటేషన్ మొత్తం అవుతున్నాయి. ఇలా మేము ప్రజలకు ఇన్ని చేస్తున్నాం మొత్తం, ఈ రాజ్యాంగాన్ని అనుసరించే అందులో ఉన్నాయి మొత్తం ఆర్టికల్ను మొత్తం మేము అనుసరించే ఇవన్నిటి మేము అమలు జరుపుతున్నాం. సాధ్యమైనంత వరకు దశల వారీగా మేము అన్నీ ఒకేసారి కాదు. స్కూళ్ళు నాడు నేడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న నాడు నేడు, స్కూళ్ళు నాడు నేడు, రోడ్లు నాడు నేడు, పథకాలలో మొత్తం నాడు నేడు ఎలా ఉన్నాయి, పేదవాళ్ళ జీవితాలు పెనుమార్పులు నాడు నేడు. అంటే ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి, మా ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఎలాంటి పథకాలు మేము చేపట్టాము, నాడు నేడు అన్నిటి పోలీసు చెప్తున్నాడు. విద్యా వైద్యం నాడు నేడు ఎలా ఉన్నది, అప్పుడు ఎలా ఉంది ఆ ప్రభుత్వంలో, ఇప్పుడు మా ప్రభుత్వంలో పథకాలు ఎలా అంటే నవరత్నాలు ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి, ఎన్ని లక్షల రూపాయలు మేము వేస్తున్నాం. పిల్లలను ప్రతి ఇంటికాడ ఉన్న పిల్లలను పంపిస్తే మేము 15,000 రూపాయలు మేము మీ అకౌంట్లో వేస్తాం, మీరు చదువుకోండి అంటే అందరూ పిల్లలు స్కూళ్ళల్లో మొత్తం పంపిస్తున్నారు. మీ తల్లిదండ్రులకే ఖచ్చితంగా మీరైతే మీ పిల్లలను స్కూల్కి పంపిస్తారో మీ పిల్లల పేరిట మేమే మీ అకౌంట్లలో డబ్బులు వేస్తాం ఖచ్చితంగా దాన్ని అన్నిటినీ వాళ్ళు జరుపుకుంటారు, అన్ని ఇస్తున్నారు. వాళ్ళు అప్పు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మనకు తెలియదు. కానీ ప్రజలకు మాత్రం మంచిగా అందరికీ ఏంటి సెంటున్నర భూమి ఇస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకు? జాగా అందరికీ ఇల్లు కట్టుకోవడానికి మొత్తం సుమారు 35 లక్షల మందికి 35 లక్షల మందికి అట చూడండి, 35 లక్షల మందికి మరి ఇళ్ళ జాగాలు కూడా మేము పట్టాలు ఇస్తున్నాం. ఇవన్నీ చెప్పుకుంటా ఉన్నారు. నాడు నేడు నాడు నేడు నాడు నేడు ఎలా ఉన్నాయి అంటే మీరు గమనించండి. అది ఆ చదువు ఆయన చదువుతప్పుడు ఆయన ప్రసంగాన్ని అది చదువుతూ మొత్తం రాసుకొని దాన్ని చదివి వినిపిస్తప్పుడు నాకు ఒకటి అనిపించింది, నిజమే కదా. మరి ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మనం పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఆత్మీయంగా మనం ఎంతవరకు అభివృద్ధి పొందాం? ప్రతి వారం మనం నేర్చుకుంటున్నాం మాటలు, ప్రతి వారం కాదు ప్రతిరోజు మనం కూడుకొని ఖచ్చితంగా మనం నేర్చుకుంటాం. మన ఆత్మీయ జీవితాల్లో దేవునికి మరి ఫలాలు ఇచ్చేటట్టుగా మన జీవితాలు ఉన్నాయా? వాళ్ళు ప్రజలకు మొత్తం అభివృద్ధి పదంలో నడిపించడానికి వాళ్ళు దారిద్ర దిగువ రేఖనలో ఉన్నారు, వాళ్ళందరి ప్రోత్సాహాలు ఎన్నో ఇస్తున్నాం, మేము తీసుకొస్తున్నాము అని చెప్పుకుంటాను. వాళ్ళందరూ ఆగస్టు 15 ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు వాళ్ళ ప్రసంగంలో ఇవన్నీ రాసుకొని ప్రజలు ఎలా ఉంది, ఈ మా రాష్ట్రం ఎలా పురోగమనంలో ఎలా పురోగభివృద్ధి సాధిస్తుంది
అన్న దాని మీద అన్నీ చెప్పుకుంటారు రకరకాలుగా వాళ్ళు చేసిన పనులలో. ఒక క్రైస్తవుడిగా మనం అందరం మన ఆత్మీయ స్థితిగతులు మన జీవన విధానంలో దేవుని మీద రాయబడిన ప్రతి మాట మన జీవితాలను ఎంతవరకు ప్రభావితం చేస్తుంది, మనం ఎలా దాన్ని అనుసరిస్తున్నాం, మనం ఎలా దాని ప్రకారంగా జీవిస్తున్నాం, ఈ మన క్రియల్లోకి వచ్చి క్రియారూపకములు అవుతున్నాయా, ఇది అక్షరాలుగా మిగిలిపోయాయా, మన హృదయం అనే పలక మీద రాయబడి ఖచ్చితంగా మన జీవితంలో క్రియారూపకములు అయ్యి మన బ్రతుకుల్లో ఆ మాటల ప్రకారంగా బ్రతికి చూపిస్తున్నామా అని మనల్ని మనం ఖచ్చితంగా చెక్ వారమై ఉన్నాం ప్రతిదినం. ఎందుకంటే లేఖనాల్లో ప్రతిదినం మరి దీవారాత్రులు ధ్యానించాడని దావీదు గారు చెప్తున్నాడు. ఎందుకు ధ్యానించాడంటే లోకానికి భిన్నంగా ప్రతి దినము ఏమైపోయాడు, సాధకం చేసుకుంటా ఆయన ప్రతిదినము దీవారాత్రములు ప్రతిదినము లేఖనాలను ధ్యానిస్తూ ఎక్కడ తొట్టిల్లకుండా పడిపోకుండా చక్కగా బ్రతకడానికి దేవునికి అనుకూలంగా దేవుని చట్టాన్ని తన బ్రతుకుల్లో అమలు చేసుకున్నాడండి. ఈ లోక చట్టాలు అమలు కాకపోయినా ఎవరు అడిగే పరిస్థితి ఉండదు. అందరూ అయిపోయారు. దొంగలు ఊరు పంచుకున్నట్టు అయిపోయింది మొత్తం. దీన్ని వదిలేసేయండి. కానీ క్రైస్తవుల్లో కూడా ఏమైపోయిందంటే చెప్పడం మాత్రమే తప్ప బ్రతుకుల్లో చూపించని వాళ్ళు ఎన్నో సంస్థలుగా వెలసిల్లినాయి. ఆ రాజ్యాంగం మంచి ఉద్దేశంతోనే మహానుభావులు ఎంతోమంది దాని గురించి తన జీవితాలే త్యాగమైపోయినాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే తన జీవితాన్ని మొత్తం ధారపోసిండు. అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావాలి. పాపం నా కులాల్లో మొత్తం ఇలా ఉన్నారు, మొత్తం వాళ్ళని అందరిని తీసుకురావాలి. విద్య అనేది ఉండదు, నిరాక్షరాస్య అనేది భయంకరంగా ఉన్నది, ఈ కుల వివక్ష ఉన్నది. ఈ అన్నిటిని రూపు మాపాలంటే ఖచ్చితంగా వాళ్ళకు విద్య అవసరం, వైద్యం అవసరం. ఈ అన్నిటి సమానంగా రూపు మాపాలి. అన్నిటినీ ఈ అంటే మొత్తం ఈ లోటుపాట్లు, ఈ తారతమ్యాలు, ఈ కుల వివక్ష ఈ అన్నిటిని మొత్తం రూపుమాపాలంటే ఖచ్చితంగా వాళ్ళకు విద్య అనేది చాలా అవసరం, వైద్యం అనేది చాలా అవసరం. దీని అన్నిటిగా హక్కులు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితంగా ఈ ఫలాలన్నీ సమానత్వంగా అనుభవించాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదువుకోవాలి అన్న దాని మీద వాళ్ళ జీవితాలే పాపం ధారపోశారు. కానీ అలాగనే ఉన్నాయి. మహానుభావులు పెట్టిన మంచి ఉద్దేశం, కానీ ఇంప్లిమెంటేషన్కి ఏమో నోసుకోలేదు. ఇంకా దొంగలే ఉన్నారు, ఇంకా దోసుకునేవారు ఉన్నారు, ఇంకా దాచుకునేవారు ఉన్నారు, ఇంకా భయంకరులుగా ఉన్నారు. లోకంలో ఉన్నది మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం రకరకాలుగా. కానీ దేవునిలో కూడా దొంగలు ఉన్నారు, దోచుకునేవారు ఉన్నారు, దాచుకునేవారు ఉన్నారు, కూలికి పనిచేసేవారు ఉన్నారు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికేవారే ఉన్నారు. అందరూ ఆత్మను అనుసరించక శరీరాన్ని అనుసరించే బ్రతికేవారు ఉన్నారు. ఆత్మానుసారంగా ప్రారంభిస్తున్నారు, శరీరానుసారంగా ముగించే దాఖలాలు ఉన్నాయి. కానీ ఏమైపోయింది, శరీరానుసారంగా నువ్వు ఆరంభించిన ఆత్మానుసారంగా నీ జీవితం ముగించాలి. ఫస్ట్ మనిషి ఏం చేస్తుడు, ఆత్మానుసారంగా ఆరంభిద్దాం అనుకుంటూ శరీరానుసారంగా ముగిస్తుడు. శరీరానుసారంగా ముగిస్తే ఏమైపోద్ది, నరకానికి వెళ్ళిపోతాడు. నువ్వు పాపంలో ఉన్నావు, ఆత్మానుసారంగానే ఆరంభించు. నీ పరిపూర్ణత ఏంటంటే ఆత్మానుసారంగా నువ్వు ముగించాలి. ఖచ్చితంగా శరీరానుసారంగా నువ్వు వచ్చేసి ఆత్మానుసారంగా నువ్వు పరిపక్వతలోనికి పరిపూర్ణతలోనికి నువ్వు వెళ్ళాలనేది దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే చూడండి 16వ వచనం, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరేచ్ఛలను నెరవేర్చకుండా ఉండాలంటే, శరీర ఇచ్చలనేది, కోరికలు అనేది చచ్చిపోవాలంటే ఆత్మానుసారమైన జీవితం కలిగి ఉండాలి. నాది అనేది కోరికున్నోడు, మనది అన్నది కోరిక చంపుకున్నవాడు అని అర్థం. నాది అన్నవాడు కోరికలు శరీరంలో పెంచుకొని నాది అనే స్వార్థం అనేది వచ్చి కూర్చుంది వానిలో. అయితే నాది అన్న వాళ్ళలో ఉన్నది ఏంటి, దయ్యపు నియమము. మనది అన్నది ఏంటంటే దైవ నియమము. దైవ నియమం ఏమంటుంది, మనది అని అందరినీ కలుపుకుంటుంది. దుష్టుని నియమం ఏంటి, దుష్టుని ఆలోచన ఏంటి, నాది అనే ఒక స్వార్థం అనే విత్తనాన్ని నీ హృదయంలో వేసి నువ్వు ఏం చేస్తుంది, స్వార్థపరుడుగా నిన్ను మలుస్తుంది, దోచుకునేవాడుగా నిన్ను మలుస్తుంది. మొత్తం నిన్ను భయంకరంగా నువ్వు సొంతంగా ఇచ్చిన దేవుడిచ్చిన ఈ స్వాతంత్రాన్ని మళ్ళీ పాపమనే దాస్యమనే కాడి కింద నీ బ్రతుకును చిక్కుకునేటట్టుగా చేస్తుంది దుష్టుడు. దేవుడు ఏం చేశాడు, విడిపించబడిన తర్వాత ఏంటి, నాయన నువ్వు ఆత్మానుసారంగా నడుచుకో, నీ శరీర క్రియలను చంపేయి, వాటిని నువ్వు ఖచ్చితంగా నెరవేర్చకుండా చూసుకోమన్నాడు. 17వ వచనం చూద్దాం. చూడండి, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఒకదానికొకటి ఏంటి, వ్యతిరేకముగా ఉన్నది, అంటే ఉపేక్షించున్నది. చూడండి, ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక
మీరు ఏమి నిశ్చయించుదురో వాటిని చేయకుందురు. చాలు. మీరు ఏమి అనుకుంటున్నారో మంచి అవి చేయకపోతే ఖచ్చితంగా దుష్టుడే ఉన్నట్టు. చెయ్యాలని నువ్వు నిశ్చయించుకున్నావనుకో, చేస్తున్నావనుకో, ఆత్మానుసారంగా నువ్వు బ్రతుకుతున్నట్టు, శరీరాన్ని క్రియలను చంపివేసినట్టు, దేవుని ఇష్టాన్ని సంపూర్ణంగా జరిగిస్తున్నట్టుని ఖచ్చితంగా దేవుడు చెప్తున్న మంచి మాట. ఈ స్వాతంత్రం అనేది దేవుడు ఇచ్చిన స్వాతంత్రం మంచిగా మనం వాడుకొని దేవునికి హితంగా మనం బ్రతకొచ్చు. 2వ వచనం చూద్దాం. 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. చూడండి, ఎక్కడి నుంచి వెళ్ళండి? పాపము నుండి విమోచింపబడి, చూడండి, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే. అప్పుడు ఏం చేసినాం? పాపానికి దాసులమై ఉన్నాం. పాపానికి దాసులమై ఉన్నాం. ఇప్పుడు ఏం చేసినాం? పాపము నుంచి వెళ్ళి విమోచింపమంటే నీకు స్వాతంత్రం ఇస్తున్నాడు. ఎవరి ద్వారా? క్రీస్తు. ఏం చేశాడు? ప్రాణాన్ని ధారపోశాడు, రక్తాన్ని ఒలికించాడు, రాజ్యాన్ని స్థాపించాడు. నిన్ను నన్ను కొనడానికి, ఆ పాపం అనే దాస్యం అనే కాడి కింద నుంచి తీసివేయడానికి క్రీస్తు ఏం చేశాడు? తన రక్తాన్ని ధారపోశాడండి. తన రక్తాన్ని ధారపోశాడు, విడిపించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మనకు స్వాతంత్రము ఇవ్వడానికి, తేయడానికి ఎంతోమంది బలిదానం జరిగింది తెలుసా? ఎంతోమంది చచ్చిపోయారు. ఎంతోమంది ప్రాణాన్ని ప్రాణంగా తన ప్రాణాలను అడ్డు పెట్టారు, ప్రాణాన్ని పణంగా పెట్టారు. ఇగో మన రాబోయే భవిష్యత్తులో మనం సుఖపడకపోయినా మన పిల్ల తరాలు మంచిగా ఈ రాబోయే స్వాతంత్రాన్ని మంచిగా అనుభవించవచ్చు. ఆ దేశంలో అందరూ సమానత్వంగా మంచిగా స్వేచ్ఛాయువులు మంచిగా పిలుచుకోవడానికి మనకంటే పితరులు, ముందు తరాల వారు తన రక్తాన్ని ధారపోశారు, చచ్చిపోయారు, ప్రాణాన్ని పెట్టారు. ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రాణాలు తీస్తున్నారు. మీరు గమనించండి, లోకంది అలా అర్థం చేసుకోండి. మన క్రీస్తు కూడా ఏం చేశాడు? పాపం అనే దాస్యం అనే కాడి కింద ఉంటే నిన్ను నన్ను విడిపించడానికి, నీకు నాకు స్వాతంత్రం ఇవ్వడానికి చచ్చిపోయాడండి. తన రక్తం, చివరి రక్త బొట్టు వరకు చిందించాడు. క్రీస్తు బలియాగం అర్థమవుతుందా? క్రీస్తు బలియాగం అర్థమవుతుందా? ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు నువ్వేమైపోవాలి? నలిగిపోవాలి. ప్రతిరోజు నలగొట్టబడాలి. శరీరంలో కోరికలు పుట్టడానికి కాదు. కోరికలు పుట్టాయంటే నువ్వు క్రీస్తు దాసుడు కాదు. కోరికలు చంపుకున్నవాడు, ఆత్మానుసారంగా బ్రతికేవాడే క్రీస్తు సంబంధి. పాపం అనే కాడి కింద చిక్కుకొనివాడు, స్వతంత్రుడుగా ఉన్నవాడు, ఈ శరీర క్రియలకు లొంగిపోయినవాడు, ఏంటి పాపం అనే దాస్యం అనే కాడి కింద చిక్కుకున్నవాడు, క్రీస్తు స్వాతంత్రాన్ని అనుభవించని వాడు, ఆ స్వాతంత్రంలోనికి రానివాడు, క్రీస్తు ఇచ్చు స్వాతంత్రం కిందికి రానివాడు ఎవరు? పాపం అనే దాస్యం అనే కాడి కింద చిక్కుకున్నవాడు. అవన్నీ విడిపించడానికే కదా క్రీస్తు వచ్చింది. అందుకే కదా రక్తాన్ని చిందించింది. 18వ వచనం మళ్ళీ చదువుతున్నాను. చూడండి, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి సూత్రము. చూడండి 19వ వచనం, మీ శరీర బలహీనతలను బట్టి మనుషరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, చూడండి, అక్రమం చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకు మీ అవయములను దాసులుగా మీరు ఎలాగా అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి, చూడండి, నీతికి దాసులుగా అప్పగించుడి. నీతికి దాసులుగా అప్పగించుడి. క్రీస్తు ఇచ్చిన స్వాతంత్రం పాపం అనే కాడి నుంచి వెళ్ళి తీసేసిండు మొత్తం. నీతికి దాసులుగా మీరు ఏ రీతిగా మీరు పాపం అనేకి మీ అవయవాలను మీరు అప్పగించారో, దాసులుగా అప్పగించారో, ఇప్పుడు నీతికి మీరు అవయవాలను దాసులుగా అప్పగించండి. నీతిగా బతికావనుకోండి, నాదే అనేది ఉండదు, మనదే అని ఉంటుంది. నిన్ను వలి నీ పొరుగువారిని సమానత్వము, మంచి ప్రేమ, అసలు సిసలైన స్వాతంత్రం అనేది ఇచ్చింది యేసుక్రీస్తు మనిషికి. యేసుక్రీస్తు ఒక్కడే తెలుసా ఇవ్వబడింది. వాళ్ళందరూ మనకంటే ముందున్నవారు చాలా కష్టపడ్డారు, చాలా దాని గురించి మన దేశానికి గురించి ప్రాణాలను ధారపోశారు. కానీ ఏమైపోయింది? కొంతమంది చేతుల్లోనే ఉంది. ఇంకా చాలామంది ఇండ్లు లేనివారు, తిండి లేనివారు, ఒంటి మీద బట్టలు లేనివారు ఇంకా ఉన్నారు తెలుసా? ఇంకా ఉన్నారు. 70 సంవత్సరాలు అయిపోయింది మనకు వచ్చి స్వాతంత్రం. ఏమైపోయింది? దాని ఫలాలను ఎవడు అనుభవిస్తున్నాడు? లక్షల కోట్లు స్విస్ బ్యాంకుల్లో దాచిపెడుతున్నారు విదేశాల్లో. మీరు గమనించే లక్షల కోట్లు ఎవరి సొమ్ము? మీరు గమనించండి. ఇచ్చిన ఈ స్వాతంత్రం
ఎవరు అనుభవిస్తున్నారు మీరు గమనించండి. అందరికీ సమాన ఫలాలు అనుభవించాలనుకున్నారు మహనీయులందరూ. కానీ ఎక్కడ ఉంది సమానత్వం? ఎక్కడ ఉంది స్వాతంత్రం? మీరు గమనించండి. జెండావందనం పాడతారు చక్కగా పాటల్లో మంచిగా, కానీ పాటల్లో ఉంది అంతే, మిగిలిపోయింది పాటలుగానే. కానీ బ్రతుకుల కాడికి వచ్చేవరకు ఎన్ని రకాలుగా విడిపోతున్నారు, అన్ని రకాలుగా మనిషి విడిపోయాడు. మీరు గమనించండి, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు భయంకరంగా. కానీ దేవుడు అలా కాదండి. నీతికి మీరు దాసులుగా, అంటే మీ అవయవాలను దాసులుగా అప్పగించండి. అప్పుడు మీరు సమానత్వం అనేది, సామ్యవాదం అనేది మీలో ఖచ్చితంగా మీద ఉంటుంది. ప్రేమ, జాలి, దయ, కనికరము, నువ్వు నేననేది ఉండదు. అందుకనే సంఘంగా ఉన్నవాళ్ళు ప్రారంభ క్రైస్తవులు ఎలా అయిపోయారు? ఏక హృదయము, ఏకతాత్పర్యం, కులము లేదు, ఇక్కడ మతం లేదు, ఇక వర్గం లేదు, భేదం లేదు, అందరూ సమానత్వాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు. సమానత్వాన్ని ఇచ్చాడు. సమాన ఫలాలు మీరు అనుభవించాలండి. సంఘంలో కూడా ఈ మొత్తం, ఈ లోకంలో ఉన్నది మొత్తం సంఘంలోకి వచ్చింది. రాలేదా? ఖచ్చితంగా వచ్చింది. లోకంలో ఎలాగైతే రాజకీయాల రంగు పులుముకొని ఎంత భయంకరంగా ఇదిగా ఉందో, ఖచ్చితంగా సంఘంలోనూ కూడా ఈ రాజకీయాలు అనేది పులుముకున్నాయి మొత్తం. ఆత్మీయత ఏది? ఆత్మానుసారంగా నడిచే వాళ్ళు ఎవరు? ఆత్మీయానుసారంగా హెచ్చరించి చెప్పేవాళ్ళు ఎవరు? అలా బ్రతకాలని మంచి తీర్మానం కలిగిన వారు ఎవరు? క్రీస్తును చూపించే వాళ్ళు ఉన్నారా? పాపం అనే కాడి కింద చిక్కుకోకుండా క్రీస్తు చేసిన బలియాగం, క్రీస్తు చేసిన ఒక పుణ్య బలియాగం వల్ల మరి పాపం అనే కాడి కింద నుంచి వెళ్ళి నిన్ను ఆ కాడి తీసేయాడు. ఆ కాడి తన మీద పెట్టుకున్నాడు, తన మోసుకొని పోయాడు. ఆ కలవరి సిలువలో బలి అయిపోయాడు. కానీ ఎంతవరకు దాన్ని పాటిస్తున్నారు మనుషులు? మీరు గమనించండి. అందుకనే తెల్ల పేపర్ మీద నల్ల అక్షరాలుగానే మిగిలిపోయాయి తప్ప దేవుని చట్టము మనిషి హృదయం అనే పలక మీదకి వచ్చి ఆ మాటలన్నిటిని మన హృదయంలో పెట్టుకుని మన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారిగా ఒప్పుకున్న వాళ్ళు ఎవరు? అంగులు ఆర్భాటాలతో ఓరెక్కిపోతున్నాయి మొత్తం క్రైస్తవ లోకం కూడా. చచ్చిపోలేదు, క్రైస్తవ లోకం చావలేదు. ఆత్మానుసారంగా వీళ్ళు బ్రతకట్లేదంటే శారీరక క్రియలను చంపని వారే వీళ్ళందరూ. పైకి మాత్రం గొర్రె చర్మమే, లోపల మాత్రం క్రూరమైన తోడేలు స్వభావం. అంటే లోకాన్ని అనుభవించాలి, లోకాశలు, లోక కోరికలు, లోక పద్ధతులు, లోకమ అనుసారంగా చిత్తానుసారంగా బ్రతకడం. లోకం తన చిత్తము, తన స్వనీతి స్థాపింపబూనుకొని, మనిషికి ఒక స్వనీతి ఉన్నది, దేవుని నీతిని ఎప్పుడో పక్కకు పెట్టేశారు. పాపమనే దాస్యమనే కాడి కింద చిక్కుకొని ఉన్నారు. పైకి ఏమంటారు? లేదు మేము ఖచ్చితంగా పాపము నుంచి విడిపించాము, క్రీస్తు అనే నియమంలో వచ్చామని పేరు మాత్రమే చెప్పుకుంటున్నారు. క్రీస్తు కాడి కింద ఎవరు కూర్చొని నేర్చుకుంటున్నారు? ఎవరు బ్రతుకుతున్నారు? ఎవరు క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా జీవిస్తున్నారు? దేవుని మాటే శిలాశాసనం. దీన్ని ఖచ్చితంగా మన బ్రతుకుల్లో మొత్తం ఏం చేసుకోవాలి? మాదిరిగా మనం చూపించుకోవాలి ఖచ్చితంగా. అందులో ఉన్నాయి, అలాగనే ఉన్నది. రాజ్యాంగం అనేది అమలు జరగడం అసాధ్యమే, చేయలేరు ఏ ప్రభుత్వాలు వచ్చినా. మీరు గమనించండి, 66 పుస్తకాలు. ఇక్కడ కూడా ఏంటంటే మనం ప్రతి మాట మన బ్రతుకుల్లో మనం ఏం చేయాలి? అమలు జరుపుకోవాలి. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి. దేవుణ్ణి సంతోషపెట్టేవారమై ఉండాలి. ఈ మాటల ప్రకారంగా మనం బ్రతికి జీవిస్తుంటే దేవునికి బహు సంతోషం. తెలుసా? బహు సంతోషం. ఎప్పుడు బాధ కలుగుతుంది? బహు బాధ ఎప్పుడు కలుగుతుంది? ఈ మాటలు చదువుకొని వదిలిపెడితే బహు బాధ కలుగుతుంది, దేవునికి వేదన కలుగుతుంది. దేవుణ్ణి బాధ పెట్టేవారిగా మిగిలిపోయిందా క్రైస్తవ లోకం? దేవుని సంతోషపెట్టేవారిగా ఉన్నదా? అంటే అల్లరి, ఆటపాటలు, కేకలు, బొబ్బలతో ఓరెక్కిపోతుంది తప్ప ఆత్మీయ జీవితంలో వాళ్ళ ఆత్మలు మొత్తం ఏమైపోయినాయి? ఎండిపోయిన భూమి గంక నెర్రెలు తెలిస్తే ఎలా ఉంటుంది? వర్షపు నీళ్ళ కోసం, వర్షపు చినుకుల కోసం ఎలాగైతే భూమి మరి పెంపరిల్లుతుందో, తెప్పరిల్లిపోతుందో, ఇలా మొత్తం నోరు తెరుచుకుంటుందో, క్రైస్తవ జీవితంలో వాళ్ళ ఆత్మీయ జీవితాలు మొత్తం ఆత్మలు అనగారిపోయినాయి మొత్తం. ఎందుకు? ఆత్మానుసారమైంది లేదు. ఏదో బతుకున్నామన్న పేరు మాత్రమే ఉంది. దేవుని దృష్టిలో అందరూ మృతులుగా మారిపోయారు. ఎందుకు మృతులు అయిపోతారు తెలుసా? ఆత్మానుసారంగా బ్రతకని ప్రతి ఒక్కడు మృతుడే దేవుని దృష్టిలో. బ్రతికేవాడు మాత్రమే జీవం కలిగిన వాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లరా, 22వ వచనం ఇందులోనే 6వ అధ్యాయం రోమాపత్రిక. ఆయనను చూడు, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలగజేయుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. అబ్బా చూడండి, దాని అంతము నిత్య జీవం. ఇది కదండి దేవుడు కోరుకుంటుంది. అంటే ఈ మాటలు మన జీవితంలో ఖచ్చితంగా అవి మంచి రూపాంతరములు అయితే, ఎందుకంటే మారు మనసు పొంది
నూతన పరచుట వలన ఏమవుతాం? రూపాంతరం పొందుతాం. ఆ రూపాంతరం పొందినవాడే క్రైస్తవుడు. ఆ రూపాంతరం పొందినవాడే క్రీస్తుచ్చు స్వాతంత్రాన్ని కరెక్ట్గా వినియోగించుకున్నవాడు, అందులో బ్రతుకుతున్నవాడు. ఈ మాటలు ఒక రకంగా, మన బ్రతుకు ఒక రకంగా ఉందనుకోండి, అయిపోయింది. పాపం అనే కాడి కింద దాస్యం, దాస్యం అనే కాడి కింద చిక్కుకొని ఉన్నవారే ఇప్పటికీ క్రైస్తవులు. కులమని, మతమని, ఇప్పటి వరకు రకరకాలుగా ఎన్ని రకాలుగా ఉన్నదో మీరు గమనించండి, రకరకాలుగా. అందు గురించి దాని ఫలము, దాని అంతము నిత్య జీవమే అంటున్నాడు. ఆ నిత్య జీవం ఫలం పొందడానికి రండి మనం ఇయ్యబడింది. 23వ వచనం చూద్దాం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఖచ్చితంగా మనం నిత్య జీవానికి వినియోగించుకోవాలి తప్ప శారీరక క్రియలను ఏతూ చేసుకొని మనం చచ్చి నరకానికి వెళ్ళిపోవడం కాదు. ఇచ్చింది కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ జరుపుకుంటే తప్ప పరలోకం వెళ్ళాం. ఇచ్చిన ఈ స్వాతంత్రం 75 ఏళ్ళ ఈ స్వాతంత్రంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎంతమంది ఉన్నారండి? మొత్తం పోయిందా? సమానత్వం వచ్చిందా? ఇంకా కొయ్యగూడాలు మొత్తం అక్కడ చూడండి భయంకరంగా ఎలా ఉన్నాయో. భయంకరంగా ఒంటి మీద బట్టలు లేకుండా కూడా ఉన్నాయి. అంత భయంకరంగా అనాగరికులుగా ఇంకా అక్కడ ఉన్నారు. చెంచులు, కోయులు అని అక్కడ భయంకరంగా అక్కడ ఉన్నారు. మరి ఏం చేస్తుంది ప్రభుత్వాలు? ఎందుకు వెళ్ళిపోతలేవు? ఎందుకు వాళ్ళందరినీ తీసుకొస్తలేరు? ఎందుకు అక్కడ స్కూళ్ళు కట్టిస్తలేరు? ఎందుకు అక్కడ రోడ్లు వేస్తలేరు? ఎందుకు వాళ్ళకు ఈ ఫలాలు అందిస్తలేరు? అసలు ఈ పథకాలు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియదు పాపం. ఆ చెట్లలో ఆ దుబ్బలు, ఆ గడ్డలు, ఆ చెట్ల ఫలాలు అవి తినుకుంటూనే ఉంటారు పాపం అక్కడ. ఇప్పటి వరకు వాళ్ళకు ఈ సమాజానికి వాళ్ళు వేరు, ఈ సమాజానికి వేరు. ఒక సమాజం ఇలా ఉంటుంది అన్నదే వాళ్ళకి తెలియదు అసలు పాపం. అలాంటి వారు ఇంకా ఉంటున్నారు. అలా ఉన్నందుకు ఇంకా సిగ్గుపడాలి ప్రభుత్వాలు మొత్తం. ఎందుకు 75 సంవత్సరాలు అవుతుంది వచ్చి, ఏమైంది? ఇంకా ఎందుకు అలా ఉన్నారు? ఎందుకు ఇంకా ఈ కుల వివక్ష? ఎందుకు ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించండి. అలాగని అక్కడ మాత్రం రాయడానికి మహనీయులు వాళ్ళ జీవితాలు మొత్తం దారపోసి చక్కగా గ్రంథాన్ని రచించి భారత రాజ్యాంగాన్ని నిర్మించి మనకి ఇస్తే అవి ఏమైపోయినాయి? స్వార్థపరుల చేతుల్లోకి వెళ్ళిపోయింది అది మొత్తం. కొద్దిమంది మాత్రం అనేకులను కొద్దిమంది వారి గుప్పెట్లో ఉంది ఇది మొత్తం. వాళ్ళ చేతుల్లో ఉన్న ఈ ఫలాలు మొత్తం ఆ ఇంప్లిమెంటేషన్ కాకుండా మొత్తం అనేకులు మిగిలిపోయారు. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. మరి అలా అనుకుంటే లోకంలో మనం ఒక్కసారి అలా ఆలోచించి బైబిల్లో కూడా ఆలోచిస్తే ఏమైపోయింది? మనుషులు కూడా శరీర ఆశలను చంపక సామ్రాజ్యాలు నిర్మించుకుంటూ కోటలు కట్టుకుంటూ ఇది కదా క్రైస్తవ్యం అంటున్నారు. కానీ అది కాదు క్రైస్తవ్యం. వాళ్ళు ఇంకా పాపం అనే దాస్యం కింద వాళ్ళ హృదయంలో పొడవబడాలి, గాయపడాలి. మారు మనసు, పశ్చాత్తాపం లేని క్రైస్తవమే కాదు. పశ్చాత్తాపం లేని, ప్రాయశ్చిత్తం లేని, ఏంటి అసలు మారు మనసు ఉందా? పశ్చాత్తాపం ఉందా? హృదయం నలిగి ఇరిగిపోయిందా? మీరు గమనించండి. అలాంటి లేని వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? సచ్చినాక నరకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇచ్చిన ఈ రాజ్యాంగం 60-70 సంవత్సరాలు అమలు అయినా కాకపోయినా చచ్చిపోయేదే అంతే. తర్వాత పిల్లలు ఏదైనా భూమి మీద ఏం రాసుకున్నా పోతాయి. కానీ దీన్ని పాటించకపోతే బహుభయంకరం సుమా. దాన్ని పాటించకపోయినా పెద్ద ఇబ్బంది ఏమి లేదు. ఇంకొకటి కష్టం వాడే చేసుకుంటూ ఎవడంతలా వాడే బ్రతకాలి, ఇది చేసుకోవాలి ఇక్కడ. కానీ నువ్వు ఏ కష్టం చేసుకున్నా ఏం చేసుకున్నా ఇది మాత్రం పాటించకపోతే, ఇందులో ఉన్న మాటలు మన బ్రతుకుల్లోకి అమలు జరుపుకోకపోతే ఖచ్చితంగా తీరని విషాదం మిగిలిపోద్ది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదట. అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరంగా ఎన్ని సంవత్సరాలు అక్కడ? లెక్కకు మించి అండి, కోట్ల సంవత్సరాలు వేదనకరమైన స్థలం. క్రీస్తు ఇచ్చిన స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగపరచుకోకూడదు. సద్వినియోగం చేసుకోవాలంటే ఆయన చెప్పిన నియమం ప్రకారంగా బ్రతకాలి. నియమం ప్రకారంగా ఆయన ఏం చెప్పాడు? నీలో శారీరక కోరికలు ఉండొద్దు, చంపేయి. ఖచ్చితంగా నీలో చెడ్డ చూపులు ఉండొద్దు, చంపేయి. నీలో కల్పనా కథలు వినొద్దు, చంపేయి. రక్తం చిందించడానికి నీ పాదాలు పరిగెత్తకుండా బ్రేక్లై. నీ చేతులతో మంచి ఏం చేయాలి? దుష్కార్యములు చేయొద్దు, మంచి నీతి కార్యములు చేయి. దేవుడు చెప్పినవి చేసేయి, మంచి కార్యములు చేయి. అది కదా కోరుకుంది. ఇవన్నీ క్రైస్తవునికి ఉన్న లక్షణాలు. దేవుడిచ్చిన స్వాతంత్రం అనుభవిస్తున్నట్టు దాన్ని అమలు చేస్తున్నట్టే మన బ్రతుకుల్లో. ప్రియమైన దేవుని పిల్లరా, 7వ అధ్యాయం రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం.
అయ్యో చూడండి ఏమంటున్నాడండి, ఎంత మంచి మాట చెప్తుండే. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. చూడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకు దాసుడినై ఉన్నాను. చూడండి అయ్యో ఇటు అంటే మంచి దైవ నియమమునకు ఖచ్చితంగా ఏమై ఉండట ఇక్కడ. కాగా మనసు విషయములో నేను దైవ నియమముకును శరీర విషయములో పాపమునకు దాసుడినై ఉన్నాను. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యను, ఇట్టి మరి నియమము నన్ను ఎవడు విడిపించాలి మరణములో నుండి, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి ఎవడు నన్ను విడిపిస్తాడంటే అది క్రీస్తు నుంచి జరిగింది. అంటే నీకు విమోచన, అంటే నీకు ఇచ్చిన స్వాతంత్రం. చూడండి ఏమంటున్నాడు, విడిపించాడా? ఎవరు విడిపించాడు? యేసుక్రీస్తు మాత్రమే విడిపించాడు. 23 నుంచి చదువుకుంటూ వద్దామండి. వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నదే, అది నా మనసునందును ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోబరుచుకొనిచున్నది. అది చెరబట్టి లోబరుచుకొనిచున్నదట. చూడండి దేవుడిచ్చిన ఈ మంచి ఆకారాన్ని దుష్టుడు ఎలా వినియోగించుకుంటున్నాడు, ఎలాంటిది పెడుతున్నాడు, పాపం అనే నియమాన్ని ఎలా పెడుతున్నాడు, ఎలా నిన్ను లోబరుచుకుంటున్నాడు, పాపం అనే దాస్యం కిందకి ఎలా తీసుకువెళ్తున్నాడు గమనించాడు పౌలు గారు. అమ్మో ఇట్టి దాని నుంచి వెళ్ళి నేను ఎవరు విడిపించాలి? ఏ మానవుడు విడిపించలేడు. ఎవరు ఇందులో నుంచి వెళ్ళి నాకు స్వాతంత్రం ఇవ్వలేరు. ఎవరివ్వాలి? మానవ అతీతమైన ఒక శక్తి ఉంది. మనలాంటి ఆకారాన్ని ధరించుకొని వచ్చి ఆ నియమానులన్నిటి చంపేసి ఆ నియమాలను మొత్తం తొలగించి విమోచించిన ఒక ఆయన ఉండని చెప్తూ ఆయన గురించి చెప్తున్నాడు. 24వ వచనం, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు చూడండి ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? మనుషుల వల్ల అవుతుందా అండి? మనుషుల వల్ల అవుతుందా? దేవుని నుంచి అవుతుంది. అయితే అది నా క్రీస్తే విడిపించాడు అంటున్నాడు. విడిపించును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకు చెల్లిస్తున్నామంటే నాకు విడుదల, నాకు విముక్తి దయచేయడానికి ఒక మార్గాన్ని చూపించాడు. నేనే మార్గం, సత్యం, జీవం నేనే అని చెప్పాడు. ఆయనే మొత్తం తొలగిస్తున్నాడు అని చెప్తున్నాడు మంచిగా. చూడండి కాగా మనసు విషయంలో నేను చూడండి మనసు విషయంలో ఏమైపోయినాయి? నేను దైవ నియమముకును శరీర విషయములో పాప నియమకు దాసుడినై ఉన్నాను గనుకనే నన్ను విడిపించాడు అని చక్కని విషయాలు చెప్తున్న మంచి మాట. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తుల కార్యములు 1 కొరింథీ చూద్దామండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం చూడండి. 1 కొరింథీ 15:45 చూడండి ఎంత మంచి మాట చెప్తుండో. ఇందు విషయమై చూడండి, ఇందు విషయమని ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేసు ఆత్మాయను. మొదటి ఆదాము ఏమైపోయిందండి? జీవింపజేయు ప్రాణాయనం అని చెప్తాం. చూడండి 45వ వచనం మళ్ళీ చదువుకుందాం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మాయను. అంటే ఒక మొదటి మనుషుడు ఏంటి? ఆదాము. ఆయన నుంచి వెళ్ళే పాపం అనేది లోకంలోకి వచ్చింది. మరి కడపటి ఆదామైన మరి యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చింది? జీవం వచ్చింది.
జీవింపజేసేవాడయిండు. జీవింపజేసే ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది కదా అని చెప్తూ కింది వచనం. ఇక్కడ మంచి మాట చెప్తుంది చూడండి, 46 వచనం. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట తర్వాత ఆత్మ సంబంధమైనది అంటే మొదట ఏమైపోయింది? ప్రకృతి సంబంధమైంది. అంటే ఆదాము వచ్చాడు, తర్వాతనే ఆత్మ సంబంధమైన క్రీస్తు వచ్చాడు. మొదటివాడు ఆ ఇచ్చిన స్వాతంత్రాన్ని ఏం చేసుకున్నంటే దుర్వినియోగపరుచుకున్నాడు. ఎలా దుర్వినియోగపరుచుకున్నాడు? తినవద్దన్న పండు తిన్నాడు. ఇచ్చిన స్వాతంత్రాన్ని ఏం చేశాడు? సద్వినియోగం చేసుకుంటే బాగుండు. దుర్వినియోగపరుచుకున్నాడు కనుక ఇచ్చిన స్వాతంత్రానికి ఏమైపోయిండు? పాపం అనే దాస్యం అనే కాడి కింద చిక్కుకొని పోయాడు. దాన్ని విడిపించడానికి ఏమొచ్చాడు? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి అందరినీ జీవింపజేసే ఆత్మ అయిందని ఇక్కడ ఖచ్చితంగా అపోస్తుడైన పౌలు గారు ఇయ్యబడిన దాన్ని, రాయబడిన సంగతులను చక్కగా ఉటంకిస్తూ ఒక మంచి మాటలు చెప్తున్న సందర్భం. 3వ వచనం చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 3వ వచనం అమ్మ. 3వ వచనం చదువుకుందాం. 3-4 వచనాలు ఉంటాయి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేకుండా పోయింది? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేకుండా పోయింది? ఇప్పుడు మనం చదువుకున్న మాటే, మన పాపాలకు మన శాపాలకు ఏం చేసాడు? పాప శరీర ఆకారంతో పంపి క్రీస్తుకి ఏం చేశాడు? శిక్ష విధించాడు. శరీరానికి నువ్వు శరీరంతో పాపం చేసావు గనక, శరీరంతో నువ్వు ఖచ్చితంగా దేవుని నియమానికి విరుద్ధమైన ఆలోచన చేసావు కనుక, దేవునికి వ్యతిరేకంగా నువ్వు బ్రతికావు కనుక ఖచ్చితంగా నిన్ను ఏం చేశాడు? అదే శరీరంతో వచ్చి దేవుని ఇష్టాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఆ పాపము ఆ కాడిని విరగ్గొట్టాడు, ఆ మరణ ముళ్ళును విరిచాడు, నీకు విజయాన్ని ఇచ్చాడు. మరి గమనించండి, మరి ఇంకా మనం పాపం అనే కింద ఉండొచ్చా? మరి గమనించండి అంత మంచిగా మనం రాయించాడు. 3వ వచనం మళ్ళీ చదువుకుందాం. శరీరమును అనుసరించక యేసుక్రీస్తు బ్రతికాడు. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాపానికి శిక్ష విధించెను. మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు ఆత్మీయంగా. మనం కూడా ఆయన నెరవేర్చాడు, మనం కూడా నెరవేర్చాలి అంటున్నాడు. నెరవేర్చిన వారికే పరలోకం, నెరవేర్చకపోతే మనకు ఉండదు. ఆత్మానుసారం ఖచ్చితంగా జీవించాలి, ఆత్మానుసారంగా మనం బ్రతకాలి, లేకపోతే మనకు పరలోకం అనేది ఉండదని ఖచ్చితంగా ఇక్కడ కూడా చెప్తున్నాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం. 13 మీరు చూడండి, మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో చూడండి, మోసే ధర్మశాస్త్రం వలన మీరు ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయం అన్నిటిలో చూడండి, విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే, అంటే యేసుక్రీస్తు వలన, ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియగాక. చూడండి, మీరు ఏంటంటే మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయములోనూ మీరేంటట నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరి. ఆ విషయములలో అన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే
నీతిమంతులుగా తీర్చబడిననియు మీకు తెలియనుగా కంటే యేసుక్రీస్తు ద్వారానే మీకు వచ్చింది తప్ప లేకపోతే లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని మీరు పాటించలేకపోయారు. దానికి స్వస్తి పలికి కొత్త దానికి నాంది పలకడానికే క్రీస్తు వచ్చాడు, మిమ్మల్ని అందరినీ నీతిమంతులుగా చేశాడు, మంచి స్వాతంత్రాన్ని ఇచ్చాడు, పాపం అనే నియమం నుంచి తప్పించాడు, నీతి అనే నియమం మీలో స్థాపించాడు అని చక్కని విషయాలు ఇక్కడ కూడా మరి చెప్తున్నాడు. చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 5వ అధ్యాయము 5వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. చూడండి, పాపం ఎరుగని ఆయనను అంటే క్రీస్తును పాపం అయినట్టుగా చేశాడు. కానీ ఆయన పాపం చేయలేదు, ఆయనలో పాపం లేదు, పరిశుద్ధుడు పవిత్రుడు. అయినా కూడా పాపులందరి కోసం ఆయన ఏమైపోయాడు? పాపముగా చేయబడ్డాడు తప్ప పాపం ఆయనలో లేదు. పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థపరుడు, నీతి స్థాపకుడు, నీతిని స్థాపించాడు, పాపాన్ని పారదోలాడు ప్రతి మనిషి హృదయంలో నుంచి. పాపం అనే బీజములతో నాటబడిన వాళ్ళందరినీ అందరి పాపాల నిమిత్తము శుద్ధీకరణం తానే చేశాడు, పాపానికి విమోచకుడుగా వచ్చాడు. 20వ వచనం చూద్దాం. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. చూడండి, బతిమాలు కొనుచున్నాము. ఎందుకు బతిమాలు కొనుచున్నామంటే క్రీస్తు చేసిన బలియాగం ఆయన నీతిని అనుసరించి బ్రతకాలనే. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసమే పాపముగా చేశాను. అందుకోసమే మిమ్మల్ని ఏడుకుంటున్నాను. ఆయన రూపం మన యందు స్వర్భ్యం ఏర్పడాలి, బ్రతకాలని ఖచ్చితంగా ఇక్కడ కూడా మంచి మాటలతో చెప్తున్న మాటలు. అంటే ఇచ్చిన స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు క్రైస్తవుడు, దుర్వినియోగం చేసుకున్నవాడు శారీరక క్రియలు ఏతూ చేసుకున్నవాడు దుష్టుని సంబంధే కానీ ఆయన సంబంధి ఎంత మాత్రమును కాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 3:13 చూడండి. 13-14 వచనాలు కలిసి ఉంటాయండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు. చూడండి, అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం ఏమైపోయిండు? శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చూడండి, విమోచించెను అంటే ధర్మశాస్త్రం నుంచి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. నువ్వేమైపోయావు? ఆ బందికానమని చక్రములో విరుక్కున్నారు మొత్తం. అందులో నుంచి విమోచన, స్వాతంత్రాన్ని విడుదల, విముక్తి ఎంత మంచిగా చేశాడండి. అన్యజనులమైన మనము, దేవుళ్ళు లేని వారం మనము, లోకమందు దేవుడు లేకుండా పాప నియమమునకు లోబడి పాపానికి మన అవయవాలని దాసులుగా అప్పగించుకొని భయంకరంగా శిక్షా విధిలోనికి వెళ్ళిన మనలందరినీ ఆ శిక్షను తప్పించి మనం అనుభవించవలసిన శిక్షను ఆయన భరించి ఆయన పాపంగా ఎంచబడి ఆ సిలువలో చచ్చిపోయి తన రక్తాన్ని ధారపోసి మనలందరినీ కొన్నాడు. చూడండి, బ్రిటిషు వాళ్ళ చేతుల్లో చచ్చిపోయేటప్పుడు అల్లూరి సీతారామరాజు ఒక శ్లోకాన్ని చెప్పాడు. ఒక్కొక్క గుళ్ళు అంటే 100 గుళ్ళు వెళ్ళిపోయినాయి అంటారు. ఈ నా ఒంట్లో నుంచి వెళ్ళి చిందింపబడి ఒక్కొక్క రక్తపు చుక్క నేలలో పడుతుంది కదా, ఒక్కొక్క రక్తపు చుక్కలో నుంచి వెళ్ళి ఒక్కొక్క అల్లూరి సీతారామరాజు ఉద్భవిస్తాడంటే మళ్ళీ పుడతారు అన్నాడు. మరి క్రీస్తును మారాలని చెప్పిండు. ఆయన పుట్టాడంటే ఎవరు పుట్టలే. అల్లూరి సీతారామరాజు అంతవరకు, ఇక మన సీతారాములు ఎవరు పుట్టలే.
ఆయనలాగా బ్రతికిన వాళ్ళు లేరు, అంత నీతిగా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. జాతిని కాపాడాలని ఆయన చేసిన మామూలు కాదు. మన్యం వీరుడు, మన్యములో పోరాటం సలిపిండు, మామూలు కాదు. దాని మీద కృష్ణ గారి సినిమా కూడా తీశాడు, అల్లూరి రామరాజు అని. ఎలా ఏంటి అని బ్రిటిష్ వాళ్ళలో నుంచి వెళ్ళి ఎలా విడుదల చేయాలి, అప్పుడు మొత్తం మన్యంలో ఉండే ఆ జనులకు అందరికీ మరి ఎలా వాళ్ళను ఒక అంటే మంచిగా వాళ్ళకి ఏ విద్యలో విల్లు విద్యలో వాళ్ళు మంచి ఇదిగా అనమాట, వాళ్ళందరినీ మన్యంలో ఉన్న వాళ్ళందరినీ మరి వాళ్ళని హక్కును చేర్చుకొని వాళ్ళకు మంచిగా సంపద కొల్లగొట్టకుండా చాలా కాపాడుకోవాలని భయంకరమైన పోరాటమే చేశాడు. చాలా ఇదిగా చేశాడు. ఆయన ఏమన్నంటే, నా రక్తపు చుక్క కింద పడుతుంది కదా, ఒక్కొక్క రక్త బొట్టులో నుంచి ఒక్కొక్క అల్లూరు సీతారామరాజు పుడతాడు అని చెప్పాడు. ఎవరు పుట్టలే. కానీ మీరు గమనించండి, యేసుక్రీస్తు ఏమన్నంటే, ప్రతి రక్త బొట్టులో నుంచి అనేకులు క్రీస్తు స్వరూప్యంగా ఏర్పరచబడాలి అన్నారు. కానీ వీళ్ళు ఏమైందంటే, అసలు సిసలైన వాళ్ళు రాలే, నకిలీ వచ్చింది చాలా వరకు. అసలు సిసలైన వాళ్ళు ఎవరు వచ్చారంటే అపోస్తులు ఉన్నారు. మొదటి ప్రారంభ క్రైస్తవం మొత్తం వాళ్ళే. అందరు క్రీస్తులాగానే మార్పు చూపించారు. క్రీస్తే కదులుతున్నాడంటే క్రీస్తే కనపరిచాడు మొత్తం. యేసుక్రీస్తు అయితే నా స్వరూప్యము నా పోలిక ప్రపంచానికి కనపరచాలని క్రీస్తు చెప్పాడు. అలాగ లేరా? మొదటి శతాబ్దంలో మొత్తం అలాగనండి. ఇక రానున్న కాలంలో మొత్తం ఏమైంది, నకిలీ వచ్చేసింది మొత్తం. ఈ 100 రూపాయల్లో 50 రూపాయల్లో 100 రూపాయలు 500లో 1000 రూపాయల నోట్లో నకిలీ వచ్చేసి ఎలా వచ్చేసినాయో మొత్తం ఇప్పుడు కూడా మొత్తం మనుషుల్లో కూడా నీతికి దుర్నీతి, నీతిగానే ఉంది, అందులో దుర్నీతి ఉందని చూసే దేవుడే. విశ్వాసికి అవిశ్వాసి, విశ్వాసులమనే అనుకుంటారు, అవిశ్వాసాన్ని చూసేది ఎవరు? పరలోకమందున్న తండ్రి అయిన దేవుడే చూస్తున్నాడు. యేసుక్రీస్తే చూస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే చూస్తున్నాడు. నీతిని గురించి, తీర్పును గురించి, పాపమును గురించి నిన్ను ఒప్పింపజేస్తున్నాడు. కానీ నువ్వు ఒప్పుకొని వదిలిపెడితే ఇచ్చిన స్వాతంత్రాన్ని వినియోగించుకున్నట్టు, సద్వినియోగం చేసుకున్నట్టు. ఆయన కూడా ఆయన తీర్పును గురించి, పాపమును గురించి, నీతిని గురించి నిన్ను ఒప్పింపజేస్తున్నావు. నువ్వు పట్టించుకోకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా, ఖచ్చితంగా నువ్వు శిక్షావిధిలోనికి వెళ్ళిపోతావు. ఆయన ఒప్పిస్తున్నాడు కదా, ఆయన మాటల ప్రకారంగా జీవించి చక్కగా మనం జీవిస్తే మనకు ముక్తి ఉంటుంది, లేకపోతే మాత్రం అస్సలే ఉండదు. అందుకనే ఇక్కడ అబ్రహాముకి ఏదైతే వాగ్దానం చేసిండో దాన్ని పొందాలి ఖచ్చితంగా. అది పొందినవాడే మంచి ధర్మశాస్త్రము నుంచి వెళ్ళి మనకు విమోచన వచ్చేసింది. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు చక్కని విషయాలు రాశాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18-19 వచనాలండి. 7వ అధ్యాయము 18-19 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడి ఉన్నది. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. చూడండి, దీని ద్వారానే మనకు దేవుని యొద్దకు చేరి ఉన్నాము, చేరుతాము ఖచ్చితంగా. ఎలాంటి మార్గం తీర్చాడు, అంత మంచి మాటలు చెప్పాడు. ఆ మాటలన్నిటిని మనం పెట్టుకోవాలి. దేని ద్వారా ఆయన ఏం చెప్పాడో దాని ద్వారా మళ్ళీ మొదటి నుంచి రిపీట్ చేద్దాం నాన్న. ఆ ధర్మశాస్త్రము దేనికి అనేది మనిషికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. సంపూర్ణ సిద్ధి నేను పరిపూర్ణతలోనికి నడిపించలేకపోయిందంటే, అనుసరిస్తే నువ్వు నడిచేవాడు, నువ్వు అనుసరించలే, పడిపోయావు. అందువల్ల దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. గనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన దాని వెంట ప్రవేశపెట్టబడిను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. నిరీక్షణ, భక్తి, విశ్వాసము, నిరీక్షణ. ఆ నిరీక్షణ ప్రవేశపెట్టింది, ఎదురు చూస్తున్నాం. అందుకని ఈ మట్టి దేహములో మనం మూలుగుచున్నాం ఈ గుడారం మీద. మీరు గమనించండి, చక్కగా మనం జీవించాలి, దేవుణ్ణి మెప్పించాలి, పరలోకం చేరాలి.
పరలోకం చేరాలంటే మామూలు విషయం కాదు. ఆయన చెప్పిన ప్రతి మాట మనం అనుసరించాలి. 4వ వచనం, 8వ అధ్యాయం 4వ వచనం, మళ్ళీ రండి చదువుకున్నాం కదా. 4వ వచనం, అదే 8వ అధ్యాయం 4. ఐదవ వచనం చదువుకుందామండి. చూడండి 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచెదరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంచెదరు. చూడండి, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎందులో ఉన్నావో మీరే చెక్ చేసుకోమంటుండు. యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షావిధి లేదండి. ఆత్మానుసారంగా ఉన్నావా, శరీరానుసారంగా ఉన్నావా? ఆత్మానుసారంగా నువ్వు ఉంటేనే ఏ శిక్షావిధి లేకుండా ఉంటావు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. లేదు అన్నమాట నువ్వు ఫస్ట్ చదువుకొని ఉంటే కుదరదు. నువ్వు ఎందులో ఉన్నావు చెక్ చేసుకోవాలి. ఆత్మానుసారంగా ఉన్నావా, శరీరానుసారంగా ఉన్నావా? శరీరానుసారంగా జీవించే మనసు ఏమైపోతాట? మరణము. ఆత్మానుసారమైనగా జీవిస్తే నువ్వు జీవమును సమాధానమనై ఉన్నది. నీకు జీవమై సమాధానమనై ఉన్న జీవమై ఉన్న ఆత్మానుసారమైన జీవితం కావాలా? శరీరానుసారము నష్టము, కష్టము, బాధ, వేదన మిగిలించి అగోపాతాలను నడిపించే నువ్వు మరి శరీరానుసారమైన మనసు కలిగి ఉంటావా? ఏది నీకు నష్టము, ఏది నీకు లాభకరం? భూమి మీద నీకు ఏది శరీరానుసారమైంది నీకు లాభకరంగా అనిపించవచ్చు, కానీ ఆత్మానుసారమైంది నీకు భూమి మీద కొంచెం నష్టకరంగా అనిపించినా శాశ్వతమైన జీవము, సమాధానము, నీతి, నిత్య సుఖాలకు శాశ్వతమైన జీవములోనికి ప్రవేశపెడుతుంది. ఏది? ఆత్మానుసారమైన మనసు. ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానము. చక్కగా వెళ్ళిపోతావు. ఎందులో ఉన్నారు క్రైస్తవులు? ఆత్మానుసారమైన దాంట్లో ఉన్నారా, శరీరానుసారమైన దాంట్లో ఉన్నారా? శరీరానుసారమైన మనసు గలవారా ఉండి దేవునికి ఇష్టానుసారం కాకుండా వ్యతిరేకంగా చేస్తున్నారు. చూడండి 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాదు. ఇంత ఖచ్చితంగా చెప్తుంటే చూడండి. అంటే నువ్వు ఆత్మానుసారంగా నడిస్తే తప్ప నువ్వు క్రీస్తు వాడవు. శరీరానుసారంగా నడుస్తూ నేను కూడా క్రీస్తు వాడనే అంటే అది ఒప్పుకోని అంటుండే ఆయన. కానంటున్నాడు. బైబిల్ చూడండి అంత మంచి మాటలు చెప్తున్నాడు. అంటే ఇచ్చిన స్వాతంత్రాన్ని వినియోగించుకుంటున్నావా, దుర్వినియోగపరచుకుంటున్నారంటే ఖచ్చితంగా దుర్వినియోగపరచుకున్న బ్యాచ్ ఎక్కువ కనిపిస్తుంది. సద్వినియోగం చేసుకున్న వాళ్ళు అక్కడక్కడ కొద్దిమందే ఉన్నారు. ఆ కొద్ది మందిలో దేవునికి ఇష్టానుసారంగా మనం ఉండాలి. మనం ఖచ్చితంగా ఉండాలి. ప్రియులరా, క్రీస్తు యేసునందున్న వారికి కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. లేదు అన్నమాట చదువుకొని అక్కడనే ఆగిపోతున్నారు. కానీ 5వ వచనంలో మనం చదువుకుంటే శరీరానుసారులు శరీరం విషయముల మీదనే మనసుంచెదరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీదనే మనసుంచెదరు. నీ మనసు ఆత్మ విషయముల మీద ఉందా? నువ్వు ధన్యుడవు. నీ మనసు శరీర విషయముల మీద ఉందా? నువ్వు అధన్యుడవు, నువ్వు పాపాత్ముడవు. అంటే నువ్వు నరకానికి వెళ్ళిపోయేవాడవు. నువ్వు చచ్చిపోలేదు. ఇచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచుకుంటున్నావు. కృప అంటున్నావు. కృపకాలంలో ఉన్నావు కరెక్టే, కానీ మరి ఈ సామ్రాజ్యాలు నిర్మించుకునే కాలంలో లేవు. అంటే నీకు ఇంకా భూమి మీద ఆశ చావలేదంటే శరీర కోరికలు అంటే శరీరానికి కావాల్సినవన్నీ కోరుకుంటున్నావు అనుకోండి, ఖచ్చితంగా నువ్వు శరీరానుసారమే. అవన్నిటి నువ్వు చంపేసుకొని నువ్వు బ్రతుకున్నావు అనుకోండి, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నావు అనుకోండి, వానికే ఏ శిక్షా విధి ఉండదు. ఆత్మానుసారంగా ప్రవర్తించేవాడికి, ఆత్మానుసారంగా జీవించేవాడికి ఏ శిక్షా విధి లేకుండా తప్పించుకొని ఎక్కడికి వెళ్తాడు? మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నవాడు వాడే క్రీస్తు సంబంధి, వాడే పరలోక పౌరుడు, వాడే మంచి క్రీస్తు ఇచ్చిన స్వాతంత్రాన్ని చక్కగా వినియోగించుకున్న పరలోక పౌరుడు, క్రీస్తుతోటి వారసుడు, పరలోక సంబంధాన్ని ఖచ్చితంగా 8వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి. ఇందులోనే ముగించుకుందాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల, ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాండి? మీరు శరీరానుసారంగా మీరు ప్రవర్తించిన వారైన ఎడల మీరు చావవలసిన వారే కానీ ముందురు కానీ. చూడండి, ఆత్మచేత ఆత్మానుసారంగా నువ్వు బ్రతుకుతూ నలగొట్టబడుతూ ఆత్మానుసారం చేత ఆత్మానుసారం చేత ఏం చేయాలి? ఆత్మచేత శారీరక క్రియలను
శారీరక క్రియలు అంటే శరీర క్రియలను చంపిన ఎడలా మీరు జీవించెదరు. ఏదైతే మన శరీరంలో పుట్టే కోరికలను ఏం చేయాలట? ఆత్మచేత చంపాలట. ఆత్మచేత ఎంతమంది అయితే శరీరంలో పుట్టే క్రియలను చంపుతారో వాళ్ళే దేవుని కుమారులు అని పిలువబడతారు. ఎందరూ ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనబడతారని ఖచ్చితంగా బైబిల్ సెలవిస్తుంది. మీరు గమనించండి, పాపం అనే దాస్యం అనే కాడి కింద చిక్కుకొన్న వాళ్ళందరినీ తన రక్తాన్ని ధారపోసి క్రీస్తు విడిపించాడు, విమోచించాడు. మనం ఏ జాబితాలో ఉన్నాం? మీరు గమనించండి. క్రీస్తు చెప్పిన నియమం నుంచి వెళ్ళి ఆ నియమాన్ని పాటించిన వారమై ఉన్నామా, పక్కకు పెట్టేవారమై ఉన్నామా అని మనం ఒక్కసారి ఆలోచిస్తే పాటించిన వారిదే. లోకంలో ఉన్న భారత రాజ్యాంగాన్ని అమలు జరగకపోయినా నష్టం లేకుండొచ్చు. కానీ ఇది మాత్రం మన బ్రతుకుల్లో ప్రతి వారు దీన మనసు కలిగి నీతికి దాసులుగా తన అవయవాలను అప్పగించుకుంటూ చక్కగా క్రీస్తు చెప్పిన నియమం ప్రకారంగా బ్రతికితే తప్ప ఈ చట్టాన్ని మన బ్రతుకుల్లో తూచా తప్పకుండా అమలు చేసుకొని మన బ్రతుకుల్లో చూపించకుంటే తీరని నష్టం బహు భయంకరం. ఎక్కడికి వెళ్తామో? నరకానికి వెళ్తాము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఏమాత్రము దుర్వినియోగపరచుకోకుండా సద్వినియోగం చేసుకుంటా క్రీస్తు పాదాల చెంత చేరి ఉన్నతమైన మాటలు నేర్చుకుంటూ చక్కగా క్రీస్తు స్వారూప్యము మన యందు ఏర్పడు వరకు ఆత్మ సహాయం తీసుకుంటూ బైబిల్ నిత్యము ధ్యానిస్తూ లేఖనాల యందు నిత్య జీవం కలదను తలంచుచు వాటిని పరిశీలనగా చదువుతూ నేర్చుకుంటూ మన జీవితాలు ముందు కొనసాగాలని ఈ నాన్న మాటలు ముగిస్తూ తలనుంచుకోండి, ప్రార్థించుకుందాం. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు సూత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, నీ పిల్లలకు నీ మాటలు చెప్పి ఉన్నాను తండ్రి. చెప్పబడిన ప్రతి మాట తండ్రి క్రీస్తు నాయన నేర్పించిన మాటలు, ఆనాడు అపోస్తులు తండ్రి ఇవ్వబడిన స్వాతంత్రాన్ని తండ్రి సద్వినియోగం చేసుకున్నారు. ఏమాత్రం దుర్వినియోగపరచుకోకుండా ఆ పాపం అనే దాస్యం అనే కాడి కింద మరలి చిక్కుకోకుండా తండ్రి ఇచ్చిన స్వాతంత్రాన్ని తండ్రి సరి అయిన పద్ధతిలో వినియోగించుకొని మీరు నచ్చేటట్టుగా, మీరు మెచ్చేటట్టుగా వాళ్ళ బ్రతుకులు భూమి మీద కొనసాగించి ఈ మట్టి దేహాన్ని మట్టికి అప్పగించిన ఆయన ఆ మహిమలోకాన్ని పొందడానికి, ఆ పరలోకాన్ని పొందడానికి అర్హత సాధించి నాయన పరదేశులు నీతిమంతులు జాబితాలో నీతిమంతులు నెమ్మది పొందే స్థలాల్లో తండ్రి విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు. నాయన మేము కూడా తండ్రి ఇచ్చిన స్వాతంత్రాన్ని సద్వినియోగపరచుకుంటూ ఏమాత్రం దుర్వినియోగపరచకుండా సద్వినియోగం చేసుకుంటూ రాయబడిన మాటలన్నిటి తండ్రి మా హృదయమైన పలక మీద ముద్రించుకొని మా ప్రవర్తన అంతటి మీద అధికారిగా ఒప్పుకుంటూ తండ్రి మా చివరి శ్వాస ఉన్నంత వరకు నమ్మకంగా వాక్యమైన వెలుగులో మా జీవితాలు కట్టుకొని ముందుకెళ్ళి అట్టి భాగ్యము, అట్టి ధన్యత, అట్టి కృప నీ బిడ్డలమైన మా అందరికీ అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ బలమైన నీ హస్తానికి తండ్రి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మాకు రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామని ప్రార్థన మనలోని సమర్పించి బతిమలాడి వేడుకుంటాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.